హాయ్ హలో మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు మధుహరితం. అంటే స్వీట్ నేచర్ అనమాట. ఈరోజు మన ఫ్యామిలీలోకి ఒక కొత్త మెంబర్ రాబోతుంది. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. అదేంటి ఫ్యామిలీ మెంబర్ అని అన్బాక్సింగ్ ఏంటని అనుకుంటున్నారా? ఏం లేదు, ఈరోజు మన ఇంటికి ఒక క్యూట్ పెట్ వచ్చింది ట్రాన్స్పోర్ట్లో. సో అందుకే అన్బాక్సింగ్ అన్నాను. యాజ్ యూజువల్ మన సాంప్రదాయం ప్రకారం ఎవరైనా కొత్తగా ఇంటికి వస్తే హారతి ఇచ్చి లోపలికి వెల్కమ్ చెప్తాం కదా. సో ఈ రోజు కూడా మన ధర్మం పాటించేసాం, హారతి ఇచ్చేసాం, వెల్కమ్ కూడా చెప్పేశాం. ఈ రోజుల్లో కూడా ఇవన్నీ ఏంటని అనుకుంటున్నారా? తప్పదు, మనం ఎక్కడున్నా మన మూలాల్ని మర్చిపోకూడదు. సో దేవుడికి కూడా చూపించేశాం దాన్ని చల్లగా చూడమని. ఇంతకీ ఆ పెట్ ఏంటని చూస్తున్నారా? రండి ఓపెన్ చేసేద్దాం. మనకున్న ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్లో కొంచెం రిలాక్సేషన్ నేచర్తోనే వస్తుంది. సో నేచర్లో పాటుగా పెట్స్, ప్లాంట్స్, ట్రావెలింగ్, ఆర్ట్, ఇలా ఎవరికి తోచిన ఆప్షన్స్ వాళ్ళకు ఉంటాయి. మా ఫ్యామిలీలో ఇవన్నీ ఉన్నాయి, మీకు మెల్లగా అన్నీ పరిచయం చేస్తాం. సో ఫైనలీ ఇదే మన క్యూట్ పెట్. ఈ బర్డ్ని ఎల్లో సైడెడ్ పైనాపిల్ కార్న్యూర్ అని అంటారు. ఇది ప్యారెట్లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్పీషీస్, ఒక డిఫరెంట్ జాత్ అనమాట. ఇది వైల్డ్ ప్యారెట్ కాదు, వైల్డ్ ప్యారెట్స్ని లీగల్గా మనం పెంచుకోకూడదు. మీలో చాలామందికి డౌట్ రావచ్చు, కోపం కూడా రావచ్చు. ఎందుకు నేచర్లో హాయిగా తిరిగే ఈ ప్యారెట్ని తీసుకొచ్చి కేజ్లో బంధించి ఉంచడం తప్పు కదా అని. కానీ ఇక్కడ అస్సలు నిజం ఏంటంటే వీటిని టేమ్డ్ బర్డ్స్ అంటారు. ఇవి వైల్డ్ లైఫ్లో నేచర్లో బతకడం చాలా కష్టం. ఇవి చాలా సాఫ్ట్ బర్డ్స్, చాలా తేలిగ్గా వేరే బర్డ్స్కి దొరికిపోతూ ఉంటాయి, తొందరగా చనిపోతూ ఉంటాయి బయట వైల్డ్ లైఫ్లో. లేదంటే మన దగ్గర చాలా కాలం బతుకుతాయి. అండ్ ఇవి పిల్లల్ని పెంచే క్రమంలో పిల్లల్ని సరిగ్గా చూసుకోలేవు. వాటికి ఫుడ్ తెచ్చివ్వడం కష్టం, వీటికే ఫుడ్ ఎత్తుకోవడం కష్టం. సో అందుకనే వీటిని బ్రీడర్సే జాగ్రత్తగా డెవలప్ చేసి మనకు అందిస్తూ ఉంటారు. సో ఇవి మోస్ట్లీ హ్యూమన్ డిపెండెంట్ ప్యారెంట్స్ అనమాట. అందుకనే ఇవి మన ఇళ్లలో అయితేనే చాలా హ్యాపీగా బతుకుతాయి. వీటి గురించి ఇంకొన్ని డీటెయిల్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ముందు పాపం మన కొత్త ఫ్యామిలీ మెంబర్కి ఆకలిస్తుందండి. మన ఆనవాయితీ ప్రకారం అమ్మ చేతి గోరుముద్దలు తినిపించేద్దాం. చూసారా వాళ్ళ అమ్మ చేతిలో ఎంత బాగా తింటుందో. అమ్మ అంటున్నా ఏంటని అనుకుంటున్నారా? మరి మనం పెట్స్ ఇంటికి తీసుకొచ్చినప్పుడు అవి కూడా మన పిల్లల్లాగానే కదా, వాటికి అన్నీ మనమే. సో మనం అమ్మా నాన్నలు అనుకుని వాటిని చూసుకోవాలి. అలా అయితేనే పెట్స్ని ఇంటికి తెచ్చుకోవాలి, లేదంటే తీసుకోకూడదు. చాలామంది ఇలాగే చూసుకుంటారు పెట్స్ని వాటి పిల్లల్లాగా. మేము కూడా అలాగే చూసుకోవడానికి ట్రై చేస్తాం. చూద్దాం. ఈ రోజుకి ఇంతే మిత్రులారా. ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో, ఇంకా వేరే కాన్సెప్ట్స్తో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ. సుఖినో భవంతు. బాయ్ బాయ్.